జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల హోరెక్కుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ ఏదైతే మరి అభివృద్ధి జరుగుతున్న అంశాలతో కూడా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. చెప్పండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ గెలిస్తే వాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ఈ వాడవాడల్లో తిరుగుతుంటే గతంలో మా బతుకులు ఆగమైపోయినాయి. తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోకముందు ఏ విధంగానైతే మా బతుకులకు ఒక అర్థం లేకుండా పోయిందో, మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా మాకు అన్ని రకాలు కూడా మరి వంచి మోసం చేసి మా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి కనీసం మా బాగోగులు కూడా పట్టించుకోకుండా ఈరోజు మమ్మల్ని చెట్టుకోగల్ని పుట్టకోగల్ని చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తప్పకుండా మళ్ళీ సారే రావాలి, కారే కావాలి, మళ్ళీ సీఎంగా కేసీఆర్ రావాలి అనే నినాదం, ఒకటే నినాదం మారుమోగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క పల్లెలో చూసుకున్నా, ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క ఈ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఏరియాలలో ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ మళ్ళీ రావాలన్నటువంటి గొప్ప నినాదాన్ని ముక్త కంఠంతో ప్రతి ఒక్క ప్రజానికం కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మరి ఏదైతే అన్ని రంగాలలో ఆనాడు ఒకనాడు చూసుకున్నట్లయితే ఏ రంగంలో చూసినా కానీ ఆంధ్రలో వీరంగం ఉండే, కానీ అలాంటి కబంధ హస్తాల నుండి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క వలస పెత్తందారుల యొక్క కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్రాన్ని అనతి కాలంలోనే 9 ఏళ్ల కాలంలోనే చాలా అభివృద్ధిగా, చాలా సంక్షేమంగా అన్ని రకాల్లో అన్ని వర్గాల ప్రజల్లో మరి వాళ్ళ యొక్క ముఖాల్లో సంతోషాన్ని నింపేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దేశంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు మరి కేసీఆర్ గారు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతో, దూరదృష్టితో, విజనరీతో ఆనాడు 9 ఏళ్ల కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి ఈరోజు ఆ రాష్ట్రంలో రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనేటువంటి పెద్ద కాన్సెప్ట్తో మరి ఆనాడు ఏదైతే చెప్పిండో రైతులకు ఆ గొప్ప వెన్నుముకగా నిలిచేటువంటి, రైతుకు ధీమాగా నిలిచేటువంటి ఒక గొప్పనైనటువంటి ప్రపంచంలో కని విని ఎరగని రీతిలో ఎక్కడా లేని విధంగా రైతులకు వెన్నుదన్నుగా ఉండేటువంటి ఒక రైతు బంధు పథకం కావచ్చు, ఒక రైతుకు ధీమాగా ఉండేందుకు రైతు బీమా పథకం కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి రాసుకుంటే రామాయణం అంతా, ఇంటే భారతం అంతా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో లేని హామీలను కూడా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల యొక్క మరి అభ్యున్నతి కొరకు మరి కళ్యాణ లక్ష్యం కావచ్చు, ఇంకా ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావచ్చు, అనేక రకాలైనటువంటి పేద విద్యార్థుల కోసం, పేద దళిత జాతి వర్గాల కొరకు మరి అనేక రకాలైనటువంటి స్కీములు తీసుకొచ్చి, పథకాలు తీసుకొచ్చి మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండేందుకు కృషి చేసినటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈరోజు వారిని మేము దూరం చేసుకున్నాం. మేము దూరం చేసుకుంటే కానీ ఆయన విలువేందో తెలియలేదని ఈరోజు ప్రతి ఒక్క ప్రజానికం కూడా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ప్రతి ఒక్క గుండె కూడా మరి కేసీఆర్ గురించి తన్లాట పడుతుంది, ఆరాట పడుతుంది, పోరాట పడుతుంది. 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేదు, పూర్తి మొత్తంలో విధ్వంసం చేసిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కనబడేటువంటి డెవలప్మెంట్ అంతా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కనబడతా ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసింది ఏం లేదు. మాగంటి గోపినాథ్ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా, ఏదో ఎవరో అనగానే వాళ్ళ యొక్క సింపతి కోసం, వాళ్ళ యొక్క పెత్తందారుల యొక్క మాటలు చెప్పుకోవడం కొరకు ఏదో మాటలు చెప్తే నడవదు కదా. ఈరోజు హైదరాబాద్ను చాలామంది ప్రముఖులు, చాలామంది పెద్ద పెద్ద గొప్పవారు ఇది హైదరాబాదా, న్యూయార్కా అని పెద్ద పెద్ద కితాబులు ఇచ్చినటువంటి గొప్ప ఎంతోమంది సంఘ సంస్కర్తలు కావచ్చు, వివిధ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గొప్పవారు కావచ్చు, ఎంతోమంది ఎన్నో జాగాలలో మరి ఈ రాష్ట్రం గురించి చెప్పడం జరిగింది. ఇది హైదరాబాదా, న్యూయార్కా అనే విధంగా ఉందని చెప్పినామంటే అది ఆషామాషి వ్యవహారం కాదు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఐటీ రంగంలో చాలా అద్భుతంగా ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అతిపెద్ద గూగుల్ కావచ్చు, అతిపెద్ద ఫేస్బుక్ కావచ్చు, అమెజాన్ కావచ్చు క్యాంపస్లు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అంటే మరి ఎంత శ్రమ ఉంటే ఆనాడు ఎంత కష్టంగా మరి వాటి కోసం శోధించి, సాధించి, మదించి, పట్టిస్తే మరి ఇక్కడికి అంత పెద్ద క్యాంపస్లు వచ్చినాయి. ఈరోజు మనం చూసుకుంటే హైదరాబాద్లో స్కైవేలు కావచ్చు, హైవేలు కావచ్చు, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కావచ్చు, అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి పురోగతి సాధించింది అంటే అది మన కళ్ళకు కనబడతలేదా? ఈరోజు హైదరాబాద్లో ప్రతి ఒక్క రంగం కూడా, ప్రతి ఒక్క
మరి విభాగం కూడా చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించింది కాబట్టే ఇక్కడికి పెట్టుబడులు చాలా విధంగా అన్ని రకాలుగా పెట్టుబడులు ఆకర్షించబడ్డాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో మరి పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ హైదరాబాద్ నిలిచింది కాబట్టే ఈరోజు హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. అందుకే కేసీఆర్ గారు ఈ హైదరాబాద్లో నిలబెట్టినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి మరి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిచిండు. ఉత్తగానే గెలుస్తారా? ఇది హైదరాబాదు ప్రధాన 2 జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క లెక్కలను చీల్చి చెండాడుతూ ఈరోజు హైదరాబాద్ నడి ఒడ్డున మరి అద్భుతమైనటువంటి భారీ మెజార్టీతో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సొంతం చేసుకోబోతుంది, కాంగ్రెస్ అకౌంట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని వేసుకోబోతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? నేనేమంటున్నా, హైదరాబాద్లో 7కు 7 సీట్లు, మరి హైదరాబాద్లో ఉన్న సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. అది ఆషామాషి వ్యవహారం కాదు. కంటోన్మెంట్ విషయంలో కూడా మరి చిన్న వాళ్ళ యొక్క అబద్ధ ప్రచారాలతో నేను హైదరాబాద్కు అది కేటాయిస్తా ఇది కేటాయిస్తా కంటోన్మెంట్కు లేని మరి అరిచేతిలో వైకుంఠాన్ని చూపే విధంగా లేనిపోని మాటలు చెప్పారు. కాబట్టి ఆ రోజు ఆ సాయన్న గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుమార్తెను గెలిపించారా లేదా? మరి అదే నిబద్ధతను వారి కుమార్తె పైన చూపించారు. కానీ మళ్ళీగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో కంటోన్మెంట్ గెలుచుకోవాలని లేనిపోని అబద్ధాలు హామీలు క్రియేట్ చేసి మరి ప్రజలకు ఆశ చూపించారు. కాబట్టి అది చిన్న మిస్టేక్ వల్ల ఓడిపోయింది అంతే తప్పితే పెద్దగా వ్యత్యాసంతో కాదు. ఈరోజు ఆ తప్పును తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికం తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నిక అనేటువంటిది మరి తెలంగాణ ప్రజల తెలంగాణ బ్రతుకును చిదిరం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగుతున్న ఎన్నిక. ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నిక అనేటువంటిది సత్యానికి అసత్యానికి అబద్ధానికి నిజానికి మరి తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ బతుకులను కొల్లగొట్టి హైడ్రా అనేటువంటి ఒక వ్యర్థాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా ఈ హైడ్రాని ప్రజలు స్వాగతిస్తున్నారు. హైడ్రా వల్ల సుఖశాంతాలతో ప్రజలు ఉంటున్నారు అంటూ కూడా ఏదైతే హైడ్రా ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు ప్రచారం కూడా చేస్తూ ఉంది. ప్రజలంతా హైడ్రా పట్ల సంతోషంగా ఉన్నారు, సానుకూలంగా ఉన్నారు, సంతృప్తి చెందుతూ ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే పేద ప్రజల ఇల్లు కూలగొట్టడం సంతోషం. సరే హైడ్రా అనేటువంటిది ఈ సమాజానికి ఉపయోగపడేది అనుకుంటే మరి అదే పేద ప్రజల ఇళ్లను కూలగొట్టిన పెద్దోళ్ళ ఇళ్ళని ఎందుకు కూల్చలే? ఉదాహరణకు మీ దాంట్లోనే ఉన్నారు కదా, పెద్దవాళ్ళ ఇల్లు ఎందుకు కూర్చోలేదు? పేపర్లలో న్యూస్లలో ఎంతోమంది వీళ్ళు బఫర్ జోన్లో ఉన్నారని ఎన్నో రకాలుగా స్టేట్మెంట్లు వచ్చినా కానీ పెద్దవాళ్ళ జోలికి ఎందుకు పోలే? వాళ్ళ జోలికి పోతే ఏమవుద్ది? నీకు తిరగబడితే ఏమవుతుంది? నీ ప్రభుత్వం నువ్వు ఫ్లాప్ అవుతావు. కాబట్టి తప్పకుండా వాళ్ళ జోలికి పోకుండా కేవలం హైడ్రా అనేటువంటి ముసుగులో పేద ప్రజలను మరి మూసి ప్రక్షాళన అనే పేరుతో పేద ప్రజల ఇళ్లను నువ్వు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని తరిమి కొట్టినావు. రేవంత్ రెడ్డి కూడా దావోస్ వెళ్ళి 1,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిండు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరుకుతుంది. ఖచ్చితంగా యువత అంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా యువత అంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు అనుకోవచ్చు. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఎంత? మరి కేటీఆర్ గారు అద్భుతమైన విజనరీతో ఐటీ రంగాన్ని డెవలప్ చేసిన తర్వాత పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను హైదరాబాద్ను మలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించబడ్డాయి? దాదాపు 2-3 లక్షల 10 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఐటీ రంగంలో తెలంగాణలో ఉన్నాయి. అంటే దానికి కారణం ఎవరు? కేటీఆర్ గారు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికైనా కేసీఆర్ గారు మాత్రమే శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ తెలంగాణ రాష్ట్రానికి సుభిక్ష. ఎందుకంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దావోస్కు పోయి ఇంకెక్కడికో పోయి పెట్టుబడులు తెచ్చిరని. సరే, ఆ మాటలను స్వయంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారే తన యొక్క ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ కేవలం ఎంఓసీలు మాత్రమే అన్నారు. మరి ఎంఓసీలు అయితే మరి ఎంఓయూలు మాత్రమే అన్నారు. ఎంఓయూలు అయితే మరి ఆ డబ్బులు వచ్చేది ఎప్పుడు? ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసింది ఎప్పుడు? మీరే అంటున్నారుగా, ముఖ్యమంత్రి హోదాలో ఉండి స్వయంగా నాకు అప్పు పుట్టడం లేదు, నాకు ఎవరు అప్పు ఇవ్వడం లేదు, నేను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతానన్నటువంటి ఒక దొంగను చూసినట్టు చూస్తున్నారు అని నువ్వే అన్నావంటే ఈరోజు నీ పెట్టుబడులు ఎక్కడి నుండి వచ్చినాయి? మరి పెట్టుబడులు నువ్వు 1,00,000 కోట్లు తెస్తే మరి దొంగను చూసినట్టు ఎందుకు చూస్తారని నువ్వు అంటావు? అప్పులు పుడతలేవని ఎందుకు అంటావు? మరి ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేరుస్తలేవు? ఇవన్నీ కేవలం
డాల్ డాల్ అంటూ డుమేల్ మాటలు మాట్లాడుతూ కేవలం ప్రజలను మభ్యపెడుతూ మాయ చేస్తూ రోజుకొక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప ప్రజలకు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చుతలేవని నేను అడుగుతున్నా. ప్రజలకు మహిళలకు ముఖ్యంగా నువ్వు 2500 ఇస్తా అన్నావు కదా, అవి ఏమైనా ఎక్కడ పోయినాయి? అవి నెరవేర్చిన తర్వాతనే నీకు జూబ్లీ హిల్స్లో ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుందని నేను హెచ్చరిస్తూ జై తెలంగాణ.